హలో అండి, నేను మీ కేకే సర్వీస్ నుంచి వస్తున్న ప్రతి వీడియోని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే మన సేల్స్ టీం నుంచి అప్రోచ్ అవుతున్నటువంటి అంటే విలేజ్ వారి రిపోర్ట్ కావాలనుకున్నా, మండల్ వారి రిపోర్ట్ కావాలనుకున్నా, లేకపోతే హై లెవెల్ నియోజకవర్గ స్థాయిలో రిపోర్ట్ కావాలనుకుంటున్నా, లేదా వాళ్ళకున్న ప్రశ్న సమాధానాలాగా మాకు ఈ ప్రశ్న అనే అప్రోచ్ అవుతున్న సేల్స్ టీం నుంచి అప్రోచ్ అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఈరోజు మీ ముందుకి తీసుకొస్తున్న అంశం, ప్రజలు డబ్బులు ఎక్కువ ఎవరు ఖర్చు పెడితే అతను ఎమ్మెల్యే అవుతాడా? మీలో కూడా చాలామందికి పొలిటికల్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి, లేదా పొలిటికల్గా మనం ముందుకెళ్ళాలని ఉంటుంది, లేదా ఒక నాయకుడిని ఎవరినో ఒకరిని ఫాలో అవుతుంటారు. ఆబ్వియస్గా ఎంతో కొంత శాతం పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. రేపు పొద్దున నేను కూడా మండల స్థాయిలోనో, గ్రామ స్థాయిలోనో, లేదా నియోజకవర్గ స్థాయిలోనో, లేదా రాష్ట్ర స్థాయిలోనో లీడర్ అవ్వాలి, నేను ఖచ్చితంగా అలా ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే నా దగ్గర అంత డబ్బు లేదేమో అనుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. చాలామంది యువతలో కూడా ఫ్యూచర్లో ఉన్నటువంటి అంబిషన్స్ ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటాను. పార్టీలు కూడా ప్రధానంగా వ్యక్తుల్ని అంటే క్యాండిడేట్ని వెతికేటప్పుడు అది గ్రామ స్థాయిల నుంచి రాష్ట్ర స్థాయిలో, లేదా జిల్లాల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో వీళ్ళకంటూ ఐడెంటిఫికేషన్ అంటే వీళ్ళు గుర్తించి ఓట్లు వేసేవాళ్ళు, లేదా వీళ్ళు పిలిస్తే వచ్చేవాళ్ళు ఉంటారా అన్న క్యాండిడేట్ల కోసమే వెతుకుతుంటాయి. కేవలం డబ్బు అనేది వన్ ఆఫ్ ది అంశం టాప్ 5లో, కానీ ప్రధానమైన అంశం వాళ్ళు సామాజిక పరంగా కావచ్చు, లేదా వాళ్ళు చేసిన మంచి పనులు కావచ్చు, వాళ్ళు నిలబడితే వాళ్ళని చూసి గ్రామ స్థాయిలో ఒక 500 ఎక్స్ట్రా వస్తాయా, ఒక 100 ఓట్లన్నా పడతాయా, లేదా నియోజకవర్గ స్థాయిలో ఒక 10,000 ఓట్లన్నా పడతాయా, మిగతా పార్టీ మేము తెచ్చుకోగలుగుతాం, కానీ ఆ ఎడ్జ్లు కరెక్ట్ చేయాలంటే సరైన క్యాండిడేట్ అయి ఉండాలి అని ఉంటారు. సో నిజంగా మీకు పొలిటికల్ అంబిషన్స్ ఉండి పొలిటికల్గా మీరు ట్రావెల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి, గ్రామ స్థాయిల నుంచి, బూత్ లెవెల్ నుంచి మీరు వర్క్ చేసుకుంటూ అంశాన్ని ఐడెంటిఫై చేసి ఏ ఇష్యూ మీద ఐడెంటిఫై చేసుకోగలగాలి, లేదా ఏ ఇష్యూ నేను బాగా కనెక్ట్ అవ్వగలుగుతాను. ఒక డాక్టరు పేషెంట్లతో బాగా కనెక్ట్ అవ్వగలుగుతారు, లేదా ఒక సమస్యలతో కనెక్ట్ అవ్వగలుగుతారు, లేదా అక్కడ మున్సిపాలిటీతో ఉంటే మీరు క్యాండిడేట్ కనెక్ట్ అవ్వగలిగితే ఇక్కడ మున్సిపాలిటీ సమస్యలు కావచ్చు, లేదా ఎక్కడైనా పింఛన్స్ రాకపోయినా, లేకపోతే వృద్ధాప్య పింఛన్లు ఇబ్బంది పడుతున్నా కానీ వాళ్ళకి సొల్యూషన్ చేయడం, లేదా కొన్ని దగ్గర ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి, అంటే మొత్తం గ్రామం సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ జరుగుతుంటాయి. ఇలా నెంబర్ ఆఫ్ సమస్యలను ఐడెంటిఫై చేసి ఆ సమస్యల గురించి వర్క్ చేసుకుంటూ ఒక ప్రణాళికబద్ధంగా 1 సంవత్సరము, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల ప్రణాళికబద్ధంగా మీరు ప్లాన్ చేసుకొని ఆ సమస్యల మీద వర్క్ చేసుకుంటే ఆ పలాని వ్యక్తి ఈ సమస్యల మీద వర్క్ చేస్తుంటాడు, తిరుగుతూ ఉంటాడు, అతనికి ఇస్తే కరెక్ట్ అని మీరు దాన్ని అడ్వర్టైజ్ చేసుకోవడం, దీన్ని ప్రచారం కూడా మీరు అంటే వర్క్ ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించిన ప్రచారం కూడా అంతే ఇంపార్టెంటు. ప్రచారం అనేది రాంగ్ పర్సెప్షన్ వస్తుంది. మన ప్రచారం అంటే అడ్వర్టైజింగ్ అని కాదు, అడ్వర్టైజింగే, బట్ మనం అనుకున్న పర్సెప్షన్ ఆఫ్ మీనింగ్ మారుతుంటుంది. సో దానికి మనం చేస్తున్న పనిని 10 మందికి తెలిసేటట్టు చేయగలగడం, ఆ విధంగా చేసుకోగలిగితే మీరు పార్టీలు గుర్తించే వ్యక్తిగా మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీరే సర్పంచ్ అవ్వగలచ్చు, లేదా మీరే జెడ్పీటీసీలు అవ్వచ్చు, మీరే ఎంపీటీసీలు అవ్వచ్చు, లేదా మీరే ఎమ్మెల్యేలు అవ్వచ్చు. రేపొద్దున దేశ భవిష్యత్తు నిర్ణయించే మినిస్టర్లు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మీరే అవ్వచ్చు. కానీ మీ గ్రౌండ్ రియాలిటీ ఏం తెలియాలంటే మీరు మాట్లాడే విధానం కానీ, మీ ఆహారం కానీ, మీ వర్క్ చేసే విధానం కానీ, మీరు 24/7 ఆ కాన్షియస్లో ఉండగలుగుతూ మీరు పని చేసుకుంటూ కూడా, మీరు జాబ్ చేసుకుంటూ కూడా, లేదా వృత్తి మీరు ఏదైతే చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో దాంట్లో మీకు చేసుకుంటూ కూడా ఈ విధంగా ముందుకెళ్ళగలిగితే చేయగలుగుతారు. కానీ కేవలం ఎవడు డబ్బులు ఖర్చు పెడితే అతను ఎమ్మెల్యే అవుతాడా అనేది అవాస్తవం. మీరు చేయగలిగిన సత్తా, మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళగలిగితే సక్సెస్ ఈరోజు కాబోయినా నెక్స్ట్ మీది విజయమే అవుద్ది. పోటాపోటీగా ఉన్న చోట్ల కొంచెం ఎక్కువ ఖర్చు పెడితే గెలవగలుగుతారేమో, కానీ మామూలుగా ఒక వ్యక్తి కేవలం డబ్బుతోనే ప్రభావితమయ్యి ఒక సర్పంచో, ఒక ఎమ్మెల్యే జీవితకాలంలో కాలేడు. థ్యాంక్ యూ. మీ కేకే. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.